ఏంటి మీను డల్గా ఉన్నావు? చూడు బావా, 1 year తర్వాత కలిసి వచ్చామా, అయినా కూడా లైక్ కొట్టకుండానే అందరూ వీడియో చూసేస్తున్నారు. నువ్వు ఫీల్ అవ్వకు మీను, నేను చెప్తాను కదా. చూసారు కదండి మీను ఎంత ఫీల్ అవుతుందో. ఒక లైక్ కొట్టి వీడియో చూసేయండి. బావా అలాగే అలాగే షేర్ కమెంట్ చేసేసి మన ఫన్మోజీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి బావా. ఏ మీను, ఏంటి గోరింటాకు పెట్టావు? ఏమన్నా స్పెషలా? కనిపెట్టు చూద్దాం. కనిపెట్టడానికి నేను ఏమన్నా సైంటిస్ట్ నా? నీ ఆర్టిస్ట్ ని, నువ్వే చెప్పు. గోరింటాకు పెట్టుకున్నా అన్నాను, బట్టల షాపింగ్ వెళ్తున్నా అన్నాను, అయినా నీకు అర్థం కాలేదు. ఐ హట్, నీతో ఇంక మాట్లాడను పో బావా. మీను మీను మీను, ఐ హేట్ యు, నేను ఇంక నీతో మాట్లాడను. పిచ్చి మీను, రేపు నీ బర్త్డే అని నాకు తెలియదు అనుకుంటున్నావా? తెలిసినా తెలియనట్టు ఎందుకు యాక్ట్ చేసినా తెలుసా? రేపు నేను నీకు ఇచ్చే సర్ప్రైజ్ అలాంటిది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చెయ్యి. మీను మీను, అబ్బా ఇదొకతి. ఈ ముద్దుల బావ వచ్చినా పట్టించుకోకుండా ముద్దులా నిద్రపోతుంది. మీను దీనికి ఎలా కాదు. అమ్మా ఆకలేస్తుంది. ఎస్, ఈ టెక్నికే కరెక్ట్. మీను మీ బావ వచ్చాడు లేగో. వసే మీను, ఇంకెంతసేపు ఆ ముద్ద నిద్ర లేగో. ఏంటి ఆంబోతేదో అరుస్తున్నట్టుంది. మీను తుత్తు బావా, నువ్వా? నేను ఇంకా ఆంబోత్ అనుకున్నాను. సంతోషం, ఇంకా ఏ కుడితో తెచ్చి పెట్టలేదు. అయినా ఈ టైంలో వచ్చావేంటి బావా? టైం ఎంత అయిందో నేను కనుక్కుందామని. ఓ అందుకా, 11:30 అయింది. ఇంకెళ్ళి పడుకో, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. హే పిచ్చిమహం, నేను వచ్చింది అందుకని కాదు. మరెందుకు? సర్ప్రైజ్. సర్ప్రైజ్ లేదు, సర్ఫెక్సల్ లేదు. ఈ టైంలో మనల్ని ఎవరైనా చూసారంటే ఇంకంతే. అబ్బా ఎవరు చూడరు మీను, నేను మేనేజ్ చేస్తాను కదా. ముందు నువ్వు రా. అమ్మ బాబాయ్ ఏంటి ఎలా కూర్చున్నాడు? కొమ్మ తీసి దొరికేసావా? చెప్పాను కదా బాబా వద్దని, ఇప్పుడు చూడు ఎలా దొరికేసాము. బా నువ్వు ఉండు మీను. అది బాబాయ్ అంటే కాంచనాలో లారెన్స్ లా సీరియస్ గా చూడక బాబాయ్, భయం వేస్తుంది. కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చవా? ఇదేంటిది గొరకెడుతున్నాడు? స్లీప్ వాక్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి పడుకున్నాడేమో బావా. పడుకుంటే పడుకున్నాడు, ఓ నిమిషం హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది. చూడు ఎలా పడుకున్నాడు. ఈయన ఇచ్చిన బిల్డప్ చూసి సేమ క్రాకర్ అనుకున్నాను, స్లీప్ వాకర్ అనమాట. సరే పద, టైం అయిపోతుంది. లిల్లీ, ఓ లిల్లీ, నా గుండె గోడ మీద ఊసావు కిల్లి. చిచి చిచి, క్యాన్సిల్ క్యాన్సిల్. లిల్లీ, ఇండియా క్యాపిటల్ ఢిల్లీ, నా హార్ట్ క్యాపిటల్ లిల్లీ. మరి పొలిటికల్ అయిపోయిందేమో. చిచి చిచి, ఇది క్యాన్సిల్. ఫీల్ మిస్ అవుతుందిరా గోరా. కమాన్ థింక్. మై డియర్ లిల్లీ, యు ఆర్ లిల్లీ, ఐ యామ్ సిల్లీ. చీ యాక్ట్ నిజంగానే సిల్లీగా ఉంది. మళ్ళీ ఈడేంటి ఇక్కడ దిష్టి బొమ్మలాగా? ఈడి గనక మమ్మల్ని చూసాడంటే ఊరంతా టామ్ టామ్ చేస్తాడు. ఎందుకైనా మంచిది డైవర్ట్ చేద్దాం. చా, అయినా నేనేంటి ఎంత ఓల్డ్ ఫ్యాషన్ గా లెటర్ రాస్తున్నాను. డైరెక్ట్ గా వాట్సాప్ మెసేజ్ పెట్టేద్దాం. ఎవరక్కడా? ఎవరు లేరు. అమ్మో, ఈ సైకోనాథం గారు పడుకోడా? మళ్ళీ ఎవరక్కడా? అయ్యి బాబోయ్, అర్జెంట్ గా లొకేషన్ షిఫ్ట్ చేయాలి, లేకపోతే ఎత్తడే. బావా ఇంత రిస్క్ చేసి ఇప్పుడు బయటకు వెళ్ళడం అవసరం అంటావా? నాకు భయం వేస్తుంది. నేను కళ్ళు మూసుకుని నా చేతిలో నీ చెయ్యి. నువ్వు కళ్ళు తెరిచేలోగా నీకు ఇంకో కొత్త లోకం చూపిస్తా. చాలా బాగుంది బావా. మీను విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మీను. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఫస్ట్ టైం నేను నీతో జరుపుకుంటున్నాను. దానికి తోడు నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ ఉంది చూడు. దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. మీను బావా, నేను నీకు సర్ప్రైజ్ ఇచ్చాను కదా, మరి
నువ్వు కూడా నాకు ఏదోటి ఇవ్వచ్చుగా. నేనా? ఏమివ్వాలి? అది తెలియని అలజడే వరములే నిజమై మనమిలా ముడిపడే అదుపు దాటి పొంగుతున్న కడలిలా ఆదరంటూ లేని నింగిల మారిపోయెనే నా మనసే ఇలా అలుపనేది లేని లేని సమయమే ఆగనన్నవే నీ తలపులు వాటి నాపడం నా తరమ పిల్ల చూపులే సూదులై గుండెనే గుచ్చెనే మాటలే మాయలా మత్తులో ముంచెనే తుల్లింతయి ఎదసడి టకటక ఉరికెను తొలి తొలి వలపుల తహతహ పెరిగెను తెలివికే తెలియని తికమక మొదలయ్యనే తుల్లింతయి ఎదసడి టకటక ఉరికెను తొలి తొలి వలపుల తహతహ పెరిగెను తెలివికే తెలియని తికమక మొదలయ్యనే మోడులా ఉన్ననా ఒంటరి జీవితం మల్లెలా తోటగా మార్చని సంతకం చిన్ని చిన్ని కోరికలు చిగురులు తోడిగేను చిమ్మ చీకటైనా గాని పున్నమల్లె వెలిగేను చింతలన్నీ నువ్వొచ్చాక నన్ను వీడి వెళ్ళిపోయేనే చిన్ని చిన్ని కోరికలు చిగురులు తోడిగేను చిమ్మ చీకటైనా గాని పున్నమల్లె వెలిగేను చింతలన్నీ నువ్వొచ్చాక నన్ను వీడి వెళ్ళిపోయేనే బావా! ఏమైంది మీను? పాట నచ్చలేదా? అబ్బా కాదు బావా, నా ప్రతి బర్త్డేకి నాన్నకి నైట్ విష్ చేయడమే అలవాటు. ఓ మంచిదేగా. ఏం మంచిది, నేను ఇప్పుడు అక్కడ లేనుగా. నాన్న ఎప్పట్లాగే నన్ను విష్ చేద్దామని రూమ్కి వెళ్తే అబ్బా ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడిపోతుంటే నువ్వేంటి బావా ఇంత రిలాక్స్డ్ గా ఉన్నావు? మీను 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 రిలాక్స్. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే గెస్ట్ చేసి నేను ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టా. ఏంటా ప్లాను? అక్కడ నువ్వు లేవు కానీ మీను ఉంది. నేను లేను కానీ మీను ఉందా? ఎలా? ఇలా. అమ్మా మీను, మీను తల్లి, డాడీ వచ్చాడు లేగమ్మా.
నిద్రలో ఉన్నట్టుంది. సరే అమ్మా, పుట్టినరోజు శుభాకాంక్షలు. రేపు ఉదయాన్నే నువ్వు లేచాక వస్తా. పాప ముక్కు మన కోసం లేడీ గెటప్ వేయాల్సి వచ్చింది. ఆడిగా లేడీస్ గెటప్ వేయడం కొత్త ఏం కాదులే, ఇంత ముందు చాలాసార్లు వేసాడు. సర్లే బావా, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంక పద ఇంటికి వెళ్దాం. ఈ పేస్ట్లు బ్రష్ లో ఎన్ని వచ్చినా లేపల్లే దెబ్బకు పళ్ళుకు పట్టిన గారంతా వదిలిపోయింది. రే బొగ్గు, థ్యాంక్స్ రే, పుల్ల సూపర్ గా ఉంది. నాకు తెలుసండి అది సూపర్ అని. ఆ, నీకెలా తెలుసురా? పుల్ల కదండి బాబు, మరి నేను రోజు వాడేది. ఆ, ఏ, ఆ, ఆ, ఆయ్, మీది అయిపోయిన తర్వాత ఒకసారి ఎలాగేవ్వండి, 4 తీసుకొని ఇచ్చేస్తాను. ఛీ, కంపు ఎదవా. ఈ చెట్టు కాని పొలంలో ఉండగా నువ్వు వాడిన పొల్ల ఇవ్వాలేట్రా నాకు? నోరంతా కంపు అయిపోయింది. నా నోటిని పేస్ట్ తో కాదు, యాసిడ్ తో కడుక్కోవాలి. అబ్బబ్బా, పొద్దున్నే ఏంటండి మీ అరుపులు? పొద్దున్నే చిరాకు తెప్పిస్తే అరుపులు రాక ముట్ట మీద కురుపులు వస్తాయేంటి? చూడండి అమ్మాయి గారు, మన సూర్యబాబు గారు సందులోకి వెళ్ళొద్దంటే వెళ్ళారు. అక్కడ కుక్క కరిస్తుంటది, అప్పటి నుంచి ఇలాగే అరుస్తున్నారు. రే, కుక్క గిక్క అన్నా ఉంటే పెక్కురకేస్తాను. అయ్య బాబాయ్, చూసారా కుక్కలాగా ఎలా కరిసేస్తాను అంటారు. కుక్క కాదురా, ఏ దిష్టి నిమ్మకాయ తొక్కేసుంటారు. నువ్వు ముందా పకీర్ దగ్గరికి వెళ్ళి తాయితు పట్టుకురా, మొలక కట్టేద్దాం. మొలక కాదే, నీ పేక్ కట్టేయాలి. ఆల్రెడీ మన పెళ్ళప్పుడు కట్టారుగా. ఆ, అప్పుడు కట్టినందుకే ఇప్పటిదాకా ఎడుతున్నావు. ముందెళ్ళి కాఫీ పట్టరా. కాఫీయా? పాలు లేవండి. ఏ, గేదె ఇవ్వలేదా? కాదండి, మన గేదె తాగేసింది. మన గేదె తాగేసిందా? ఇందాకే మనుగాడు బిందెడు బూస్ట్ తాగాడు, దాంతో ఇంట్లో ఉన్న పాలన్నీ అయిపోయాయి. ఆ, బిందెడు బూస్టా? పాప మా గేదె రోజంతా గడ్డి తిని కష్టపడిచ్చిన పాలే ఈడో గుటకలో లేపిస్తాడా? అవునండి. సరే ఓ పని చెయ్యి, నువ్వు అర్జెంట్కి వెళ్ళి వేడివేడి నీళ్ళలో 2 స్పూన్లు కాఫీ పొడి వేసి 1 స్పూన్ షుగర్ వేసి ఇలా పట్టుకొచ్చి. అదేంటండి డెకాషన్ తాగుతారా? వెకేషన్ కి వచ్చి డెకరేషన్ తాగడానికి నేనేం ఎరిపప్పని కాదు. అప్డేట్ మేరా క్రియేటివిటీ. హలో మిస్, సిగ్గుపడింది చాలు, దించు దించు. గుడ్ గర్ల్. రే బొగ్గు, జాగ్రత్తగా చూడు. అది చాలే, మిగిలిన పొదుగులో దాచుకో. రే బొగ్గు, ఇప్పుడు దీన్ని ఎలా తిప్పి తిప్పి తాగేయడమే. అబ్బా, అదిరిపోయింది. రే, దీన్ని మీ ఊర్లో కాపీ అని అంటారు. అదే మా సిటీలో అనుకో కాపిచ్చినో అని 300-400 అమ్మేస్తారు. అయ్య బాబాయ్, కాఫీ 300 ఏంటండి? మరేమనుకున్నావు, మా నూతలు కూడా తాగుతుంది. అదేదో స్టార్ బ్యాక్స్ అట. డాడీ, అది స్టార్ బక్స్ కాదు, స్టార్ బక్స్. డబ్బులు వదిలించుకోవడానికి బ్యాక్ అయితే ఏంటి, ఫ్రంట్ అయితే ఏంటి? ఇదేంటిది, ఏదో తేడాగా ఉంది. కట్ చేసేద్దాం. కట్ చేసినా సరే ఆన్సర్ అయిపోయింది ఏంటి? ఎవడీడు? రే పిగ్గు, మళ్ళీ ఫోన్ చేసావా? ఎవర్రా నువ్వు? కాల్ చేశాడు చించా. రే, ఏంట్రా నీ బాధ ఏంట్రా? చైనాలో రిలీజ్ అయింది చిన్న, చూసావారా చిన్న? రే, దాన్ని ఎక్కడ ఎవడో చూడలేదు, మళ్ళీ చైనాలో ఎవడరా చూసేది? ఇట్స్ ఓకే కన్నా, సరికేం చేసావురా చిన్న? సరుక, అసలు నీకు ఏం కావాలరా? ఆకాశంలో ఉంది చుక్క, నాకు కావాలి దాల్చిన చెక్క. రే, ఇంకోసారి చెక్కని ఫోన్ చేసావంటే పెక్క కొరికేస్తాను. బెట్రా ఫోను, చైనా కా బాల్. విశ్వ 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 మై డియర్ విలేజ్ ఫ్రెండ్ విశ్వ, న్యూస్ పేపర్ చదువుతున్నావా? అందులో మిస్ అయిన ఒక బ్రేకింగ్ న్యూస్ నీకు చెప్పనా? నిన్న అర్ధరాత్రి కంచుపట్టు భవనంలో చొరబడిన దొంగల ముఠ మ్యాటర్ ఏంటంటే, వాళ్ళు దోచుకెళ్ళింది బీరువాలో బంగారాన్ని కాదు, బెడ్రూమ్ లో బంగారా. అర్థం కాలేదా? నీ ముద్దుల కూతురుని నిన్న అర్ధరాత్రి నా మనుషులు కిడ్నాప్ చేశారు. హే, అరవకు. ఈ రోజు నీ కూతురు పుట్టినరోజంట. అరెరెరెరె, కట్ చేయడానికి కేక్ లేదు, కానీ ఫ్రెష్ గా నీ కూతురు పేకుంది. కట్ చేసేనా? హే హే హే, అరిస్తే బీపీ వస్తది కానీ నీ కూతురు వస్తుందా బంగారం? రాయ్, నా కూతురికి ఏమైనా అయ్యిందంటే? అయ్యిందంటే ఏంటి? ఈ జాగ్రత్త ఇప్పుడు కాదు నాన్న, నీకు ముందుండాలి. నీకో గంట టైం ఇస్తున్నా, ఈలోగా నీ కూతురిని కనిపెట్టుకో. గంట దాటిందా నీ ఇంటికి వచ్చేది నీ కూతురు కాదు,
దాని డెడ్ బాడీతో ప్యాక్ చేసిన గిఫ్ట్ బాక్స్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. మీను